సార్ నమస్తే. నమస్తే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఏవైతే విఐపి వెహికల్స్ ఉన్నాయో డైరెక్ట్గా చార్టర్డ్ ఫ్లైట్ దగ్గరికి రన్వేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అన్ని. అక్కడంతా కూడా అది స్క్రీనింగ్ అనేటువంటిది బేగంపేట ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ అనేది లేదు, అంత ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇదిలో ఉంది, అడ్డగోలుగా జరుగుతుంది అనేటువంటిది ఒక ఆరోపణ బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం కోట్ల కోట్లు చార్టర్డ్ ఫ్లైట్ నుంచి ఇక్కడ బేగంపేట నుంచి ఢిల్లీకి వెళ్ళినాయి అనేటువంటిది మరో ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ వ్యాఖ్యలు వస్తున్నాయి? సో దీన్ని అసలు ఎట్లా అంటే నేను ఏమంటే బేగంపేట నుంచి చార్టర్డ్ ఫ్లైట్స్ సంబంధించి ఈ కంపెనీ ఏదైతే ఆరోపణ వచ్చిన కంపెనీ ఈ సంస్థ ఏవియేషన్ సంస్థ వాళ్ళది ఉందో అది ఢిల్లీకి పోయిందా, లేకపోతే చెన్నై పోయిందా, బెంగళూరు పోయిందా, ఇది మనం పక్క వెళ్దాం. పోయిందనుకో, ఏదో ఒక సంస్థకు పోయిందనుకో, బేగంపేటలో స్క్రీనింగ్స్ లేవు, స్క్రీనింగ్ పాయింట్స్ లేవు అనుకోండి. అదే హైలైట్ చేస్తున్నారు. అంటే స్క్రీనింగ్ పాయింట్స్ లేకుండా ఇట్లా చాలామంది వెళ్ళిపోయినట్టే కదా. అంతే. చాలామంది డబ్బులు హవాలా ద్వారా, అంటే హవాలా అంటే ఏంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్ లేకుండా బల్క్ మనీ తీసుకుపోయి ఎక్కడ పడితే అక్కడ బై హ్యాండ్ చేసుకోవడం, అంతే కదా. సో ఇదంతా ఇట్లా జరుగుతూనే ఉందా? అంటే మరి ఏం కళ్ళు మూసుకొని ఉందా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజు నుంచి? అంటే ఇంత వివరంగా అంటే వీళ్ళదే కాదు, చాలామంది విచ్చలవిడిగా జరుగుతున్నట్టే కదా. పోనీ బేగంపేటలో లేదు, సపోజ్ చెన్నైలో దిగిరనుకో, సపోజ్ ఢిల్లీలో దిగిందనుకో, ఆ చార్టెడ్ ఫ్లైట్ పోయి ఏనో దారు మన ఇంట్లో అయితే దిగదు కదా, నేరుగా పోయి సిసోడియా ఇంట్లో దిగదు కదా, చార్టెడ్ ఫ్లైట్ దిగుతుందా? లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో దిగదు కదా చార్టెడ్ ఫ్లైట్. ఏదో హెలికాప్టర్ అంటే దిగుతుంది అనుకోండి, ఏదో బిల్డింగ్ మీద దిగుతాడు అనుకో, చార్టెడ్ ఫ్లైట్ దిగుతుందా? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాలి కదా. అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా దరిద్రం ఉందా? ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా స్క్రీనింగ్ పాయింట్స్ లేవా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్క్రీనింగ్ పాయింట్స్ లేవు, డబ్బు విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ నుంచి పోతుంటే ఇంకెందుకు ఆ ఎయిర్పోర్ట్లు ఎందుకు, ఈ పోలీస్ వ్యవస్థ ఎందుకు, ఏవియేషన్ సంస్థ విభాగం ఎందుకు ఇదంతా? ఆల్రెడీ ఎయిర్పోర్ట్స్ అథారిటీ సంస్థ వాళ్ళకు సంబంధించిన డైరెక్టర్స్ కూడా గుప్తా ఎవరు చెప్తున్నారు. ఇవన్నీ ఎట్లా మరి ఏంటికున్నట్టు? అంటే రోజు అంటే విదేశాల నుంచి వస్తుంటే కూడా మీరు ఏం పట్టించుకుంటలేనంట కదా. అంటే విదేశాల నుంచి వచ్చేదానికి స్క్రీనింగ్ ఉందా? విచ్చలవిడితనం ఉన్నట్టే కదా. ఏం చెప్తున్నారు అసలు? మీరు ఈ కేసుని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు? కేసులు నీరు గార్చదలుచుకున్నారా? అది విచిత్రంగా ఉంది, ఇది నవ్వు వస్తుంది. చార్టెడ్ ఫ్లైట్లో సంచులు పోయినాయి, ఎవరు చూడలేదు, పట్టుకున్నారు. మొత్తం ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం ఈ చార్టెడ్ సంస్థలోనే జరిగినాయని చెప్తున్నారు. ఇంకా తాజాగా ఇప్పుడు వినపడుతుంది ఏంటంటే సార్, ఎవరెవరు అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ అయితే మాత్రం మొత్తంగా అసలు వాళ్ళ వెళ్ళినటువంటి అంటే వాళ్ళు ఎన్నిసార్లు ప్రయాణం చేశారు, ఏమేమి జరిగింది అనేటువంటిది మొత్తం వాళ్ళు రిపోర్ట్ అయితే అడిగినటువంటి పరిస్థితుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరెవరు ఎంతెంత తీసుకెళ్లారో కూడా మాకు తెలుసు, ఎవరెవరు ఎంతెంత ఇది చేశారో కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఈడీ చాలా కీలకమైన ఆధారాలు సేకరించేసింది, ఇంకా రేపో మాపో కీలకమైనటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ కీలకమైనటువంటి నాయకుల్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటిది బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఇది నేను ఏమంటే ఇన్ని రోజులు మీరు ఏం చేశారు? మీరంతా ఎంక్వైరీ విచారణ సంస్థలు కూడా అంటే మనం సంస్థలను ఒక్కోసారి అనిపిస్తుంది, ఓకే ఇది బాగుంది, ఏ చార్టెడ్ ఫ్లైట్లో ఇన్ని రోజులు మొత్తం పోయిందని చెప్పి ఆధారాలు ఉన్నాయని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఈ ఆధారాలకు సంబంధించి మరి ఆధారాలు ఉన్నాయంటే ఎంత డబ్బు తీసుకుపోయారు ఏంటి అనే దాని మీద ఉంటే ఇప్పుడు ఏవియేషన్ సంస్థ సంబంధించి ఇది తలదించుకోవాలి. ఎట్లా పోతాయండి? ఎందుకు ఇవి భద్రతా వైఫల్యం నేను పోయినాయా పోలేదా తర్వాత విషయం. వాళ్ళు ఏదో ఈడీ ఇస్తే, ఏవియేషన్ సంస్థ ఇస్తే మొత్తం లిస్ట్ అవుట్ చేయండి, మీ ఈ సంస్థ ప్రారంభమైన కాడ నుంచి ఎంతమంది ప్రయాణించారు ఈ చార్టెడ్ ఫ్లైట్స్లో, ఎన్ని ఏ ఎయిర్పోర్ట్లకి ఇట్లా పోయింది, సో ఎట్లా ఇంట్లో ప్రధానమైన వాళ్ళు ఎవరెవరు, దీనికి ఎవరెవరికి లింక్స్ ఉన్నాయి. ఒక ఓన్లీ లిక్కర్ కేసుకేనా ఇంకేమైనా మీరు ఎంక్వైరీ చేస్తున్నారా? ఏమున్నదండి లిక్కర్ కేసులో? మొత్తం కడితే మొత్తం 60 కోట్లు 70 కోట్లు లంచం తీసుకున్నారు. ఇది తప్పు పడుతున్నాం, లంచాన్ని తప్పు పడుతున్నాం. దీనికి ఇన్ని సంవత్సరాలను మీరు విచారణ జరుపుతారు, ఏంది తెలుస్తారు మీరు? పోనీ ఇంట్లో ఏమైనా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా, 1,000 కోట్ల అవినీతి జరిగిందా? ఎవడో ఇది ఈ బ్రైబ్ సంబంధించి ఇంతమందిని తీసుకొచ్చారు, ఇప్పటివరకు ఏం తేల్చలేకపోతారు. మీరు ఫస్ట్ నేను చేయాల్సింది ఒకటే, మొట్టమొదటి నుంచి చెప్తున్నా, వీళ్ళందరూ కాదండి, ముందు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే మొత్తం తేలుతుంది. అంతవరకు ఏం తెలియదు. ఇలా నిజంగా జరిగి ఉంటే వాళ్ళు ఆల్రెడీ కూడా ఏదో పాలసీలో ఏదో చిన్న లోపాలు ఉన్నాయని చెప్పి ఆ పాలసీని వెనక్కి తీసుకొని పాలసీని కూడా మళ్ళీ రివ్యూ చేసేది తెలుసా? అసలు ఇది ఎందుకు జరుగుతుందో, దేనికి జరుగుతుందో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు చేస్తున్నాయో ఏదో అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ వ్యాపారవేత్తల ఇండ్లలో మాత్రం సోదాలు మాత్రం జరుగుతున్నాయి. ఐటీ దాడులు అని చెప్పి, ఈడీ దాడులు అని చెప్పి, కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు
ఇవి దొరికినాయని చెప్తున్నారు. ఇంకా ఇవి దొరికినాయని చెప్తున్నారు. అరెస్టులు అంటున్నారు, అరెస్టులు అవుతున్నారు, విడుదల అవుతున్నారు. ఏమున్నది అందులో? ఏమున్నది? ముందస్తు బెయిల్కి కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అందుకనే కేసీఆర్ ఢిల్లీ టూరు జరిగింది. మొత్తంగా అక్కడ ముందస్తు బెయిల్ ఒకవేళ అరెస్ట్ అయితే పరువు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో, ప్రజల్లో ఆదరణ కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో, అందుకనే ముందు జాగ్రత్త చర్య కేసీఆర్ ఈ విధంగా పాచికలు కదుపుతున్నారు, ముందస్తు బెయిల్కి సిద్ధం చేసుకుంటున్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఏదైనా ఉండే ముందస్తు ఇప్పుడు చట్టంలో ఉన్నదే వాళ్ళు చేసుకుంటారు. ఎవరైనా, మీరైనా నేనైనా చట్టంలో ఉంది. చట్టంలో ఉన్నదాన్ని ఉపయోగించుకుంటారు. అందులో తప్పు లేదు. సో ఒక వ్యవస్థ వచ్చి అరెస్ట్ చేయడానికి ఓసారి ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రాన కేసులో ఇన్వాల్వ్ అయినట్టు కాదు. కంప్లీట్ అతని మీద ఆరోపణలు మాత్రమే అవి. సో అతను నేరం చేసినట్టు కాదు కదా. సో కాబట్టి చాలా అరెస్టులు జరిగినాయి. ఎవరికి కూడా కేసులు పూర్తి స్థాయిలో శిక్షలు పడ్డ దాఖలాలు లేవు. ఇట్లాంటి కేసులు, ఇది లిక్కర్ కేసు, ఏమున్నది ఇలా.